సో ఉమెన్స్ డే ఎపిసోడ్లో లాస్ట్ థింగ్ ఏంటంటే మెనోపాజ్ అంటే మెన్సెస్ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో వచ్చే ఓరల్ చేంజెస్. ఓకే, ఫస్ట్ థింగ్, మెన్సెస్ అండ్ పీరియడ్స్ ఆగిపోయాయంటే హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందని అర్థం. అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దానివల్ల కూడా వాళ్ళ ఓవరాల్ హెల్త్లో ఎఫెక్ట్ పడుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే బోన్స్ అన్నీ వీక్ అయిపోవడము, టీత్ కూడా వీక్ అయిపోతాయి. ఓకే, అండ్ ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఉమ్మి అనేది తక్కువగా ఫామ్ అవుతుంది. ఎప్పుడు నోరు మంటగా, నాలుక మంటగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పాపం. అండ్ అలా ఉమ్మి తక్కువ ఉండడం వల్ల చిగుర్ల ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. చిగుర్ల ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తే అవి బోన్ ఇన్ఫెక్షన్గా మారిపోయి పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోతాయి. మొన్నటిదాకా బాగానే ఉన్నాయండి పళ్ళు, సడన్గా లూజ్ అయిపోయాయి అంటే ఏజ్ వచ్చినాక అంతే అని ఎందుకు అంటారంటే హార్మోన్స్. మరి దానికి ట్రీట్మెంట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అండ్ ఇంకొకటి మోస్ట్గా వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే నోరు మొత్తం మంట మండుతూ ఉంటుందండి. వాళ్ళ చిగుర్లన్నీ పేల్గా తెల్లగా అంటే రక్తం లేకుండా మారిపోతాయి. చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కడ పడితే అక్కడ చిగుర్లలో నుంచి రక్తం రావడం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా విన్నాక నేను ఫస్ట్లో చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తుందా? విమెన్స్ డేకి ఏ మెన్ అయినా విమెన్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఈజ్ హెల్త్ చెకప్. హెల్త్ చెకప్తో పాటు డెంటల్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కూటి కోసమే కోటి విద్యలు అంటారు. అలాంటి కూటి తినలేనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం ఉంది? ఆ తినడంలో మనకు సహాయం చేసే పంటికి నోటికి కేర్ తీసుకోవడంలో మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తాం. మీరు నెగ్లెక్ట్ చేయకండి, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నెగ్లిజెన్స్ చేయకండి. థ్యాంక్ యూ.